వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం చర్చిద్దాం. గురుగారు నమస్తే అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనము శివాలయానికి వెళ్తే మామూలుగా ముందు నందిని దర్శించి శివుణ్ణి దర్శించాలి అని అంటుంటారు. అదే విధంగా నందీశ్వరుడికి మనకి చెవిలో చెప్తే ఆ కోరికలు శివుడితో చెప్పినట్టు అని అంటుంటారు. అయితే ఇలాంటి పక్షంలో మనకి నందీశ్వరుడి నుంచి శివుణ్ణి చూసేటప్పుడు ఎడమ చేత్తో నందీశ్వరుణ్ణి మొక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎందుకు అంటారు అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఎడమ చేత్తో నందీశ్వరుణ్ణి మొక్కడము అని కాదు గాని, ఎడమ చేతితో ఇలా రెండు నందీశ్వరుడి యొక్క కొమ్ముల మీద ఇలా చేయిబెట్టి ఇలా మనం కొమ్ముల మధ్యలో నుంచి స్వామిని దర్శించటం అనేటువంటిది మనం చేస్తాం. చేస్తూ ఉన్నప్పుడు ఇలా కొమ్ములను మనం ఎడమ చేత్తో పట్టుకున్నప్పుడు నందీశ్వరుడి యొక్క వెనక భాగాన్ని కుడి చేత్తో ముట్టుకోవాలి. మామూలుగా గోపుచ్చముకు మనం నమస్కారం చేసుకోవటము సహజం, సర్వసాధారణం. కుడి చేయి వెనకాల పెట్టి ఇది ఇటువైపు మామూలుగా పెట్టి మధ్యలో నుంచి చూడటం అనేటువంటిది అప్పుడు మనము ఏ దిక్కుకుంటున్నాము అనేటువంటిది ఒకటి ప్రాధాన్యత. అలా చూసినటువంటి వాళ్లకు నేను త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాను అనేటువంటిది, నా ద్వారా అలా చూసిన వాళ్లకు మీరు తొందరగా అనుగ్రహం ఇవ్వాలి అని నందీశ్వరుడు కోరుకున్నాడు, రికమెండ్ చేసినట్టు. అలా మనము చూడడం జరుగుతుంది మామూలుగా. ఇది మనకు చాలా పూర్వము చిదంబరేశ్వరాలయంలో ఒక జరిగినటువంటి ఇది అని ఎప్పుడో మొదట్లో జరిగింది అని చెబుతారు. మామూలుగా నందీశ్వరుడికి పరమేశ్వరుడి చిదంబరేశ్వరుడిని చూడాలి అనేటువంటి తాపత్రయంతో వెళ్ళాలి అని యజమానిని అడిగితే ఆ యజమాని తొందరగా సేద్యం చేసిపో అన్నాడంట. అలా సేద్యం చేసి అంతా ఎద్దులు నంది సేద్యం చేయాలి కదా, మరి రైతుకు పనికొచ్చేటువంటివి మరి ఎద్దులే కదా. ఆ ఎద్దులు అలా సేద్యం చేసి అంతా అయి వచ్చేటప్పటికి అక్కడ ఆలయం మూసేసే సమయం అయిందంట. మూసేసినారు. ఆలయం మూసేస్తే పూజారిని పాపం నేనేదో ఇలా వచ్చానండి మరి అంటే, లేదు సమయం అయిపోయింది మళ్ళీ రా అన్నాడు. అంటే నిజానికి దేవాలయం ఒక్కసారి ఆలయం సమయం ప్రకారముగా మూతేసిన తర్వాత మళ్ళీ తెరవరాదు. ఎంత విఐపి వచ్చినా తెరవకూడదు. అది శాస్త్రమే, శాస్త్రములో ఉన్నటువంటి పద్ధతి అది. ఒకసారి దేవాలయం సమయము అయింది, అక్కడ క్లోజ్ చేసినారు అంటే, తలుపులు వేసినారంటే మళ్ళీ తెరవటానికి ఉండదు. ఎందుకు అంటే ఉదయాన్నే వెళ్ళంగానే లోపల ఇది చేసుకుని స్వామికి ఉపచారాలు అనేటువంటివి ఉంటాయి, మామూలుగా చేసి స్వామిని అనుగ్రహించుకొని మళ్ళా వెళ్ళేటప్పుడు స్వస్తి ఇది చెప్పుకొని పూజారి అర్చకుడు చేసేటువంటి విధానాల్లో చేసుకుని వస్తాడు. ఆ కర్టన్ అది మూసేసి తలుపులు వేసేసి వచ్చేసి ఉంటాడు. మళ్ళీ తీ అంటే ఎట్లవుతుంది? ఇతనేమో పరమ భక్తుడాయి. అందువలన ఈ భక్తికి అతను ప్రాధేయపడేటువంటి విధానానికి, అతను బాధపడుతూ ఉండేటువంటి దానికి పరమేశ్వరుడే బయటకు వచ్చి సాక్షాత్కారం జరిగింది నందీశ్వరుడికి. ఒక జ్యోతి రూపములో కనపడి వచ్చి దర్శనం ఇచ్చినాడు ఈయనకు. ఆ ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుందే, ఆలస్యమైతే ఎట్లా ఏమిటి అని ఇవన్నీ కూడా అడిగేటువంటి సందర్భంలో ఎవరైనా సమయానికి వస్తారు, చేసుకుంటారు. ఒక పద్ధతి అనుకూలము. ఏం కావాలి వరం అంటే తనకుండేటువంటి భక్తి రీత్యా ఆయనకు చేసినటువంటి నిర్మాల్యం అదంతా కూడా శివుడి యొక్క నిర్మాల్యాన్ని ఎవరు ఇంటికి తీసుకెళ్ళకూడదు. నందీశ్వరుడు నాకు కావాలా అని కోరుకుంటూ నాలో నా కొమ్ముల్లో నుంచి ఎవరైతే చూస్తారో నిన్ను నా ద్వారా చూసేట్టుగా అనుగ్రహించు అంటే, ఇలా చూస్తే నేను త్వరగా మీకు
ఈశ్వరుని అనుగ్రహం తొందరగా కలుగుతుంది అనేటువంటి మాట పరమేశ్వరుడు ఇచ్చాడు అని ఒక ఇది ఉంది. అందుకని మనం ఈ 2 ఏళ్ళు కూడా మనం ఇలా పెట్టుకొని ఇలా కుడి చెయ్యి ఎడమ మామూలుగా నందీశ్వరుడి యొక్క పుచ్చభాగము మీద పెట్టుకొని ఇలా తొంగి చూడటం అనేటువంటిది జరుగుతుంది. నందీశ్వరుడు అలా చూస్తే పరమేశ్వరుడు నంది ద్వారా చూస్తున్నారు కాబట్టి, నంది ప్రియ శిష్యుడు కాబట్టి, అందుకని నంది నిరంతరము తన దగ్గరే ఉంటాడు. అందువలన ఇలా నీకు అనుగ్రహిస్తాను, ఇంత పరమభక్తుడి అయినటువంటి నీకు కూడా నా ఇది ద్వారా నీకు కూడా పుణ్యం కలిగేట్టుగా ఉంటుంది అనేటువంటి దీనితో చేసినటువంటి విధానం ఇది అని ఒక ఇది ఉన్నదన్నమాట. అందుకని అలా చేసుకోవటం జరుగుతూ ఉంటుందమ్మా. శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు చేసినప్పుడు, అందుకే శివాలయానికి తీసుకుపోయి ఉండేటువంటిది మనము వెనక్కి తెచ్చుకోవడానికి ఉండదు. ఏది అంటే నైవేద్యం ఏది తీసుకురాకూడదు, తినేసి అక్కడే అంతే. అక్కడే అందరికి పంచడమే. అందరికి శివాలయాల్లో తీసుకున్న టెంకాయ కొడతారు, ఒక చిప్ప వెనక్కి ఇస్తారు. శివాలయం నుంచి తెచ్చుకోకూడదు, ఇచ్చేయటమే. అంటే ఏం తెచ్చుకుంటే ప్రమాదం ఏమి అంటే ఏం ప్రమాదం ఏమి ఉండదు. కాకపోతే శివుడి దగ్గరికి పోయేటువంటి వాళ్ళు ఏమిటి అంటే, ఇంకా నాకేమి వద్దు, జ్ఞానము కావాలి అని కోరుకునేటువంటి విధానముగా ఉండాలి శివుడి దగ్గరికి పోయినప్పుడు. ఎందుకంటే ఆయన రూపము కాదు కదా, లింగాకారముకు మనం నమస్కారం చేసుకుంటాం. కైవల్యం ఎప్పుడు కలుగుతుంది అంటే, పొద్దున్నుంచి నేను సాయంకాలం వరకు ఏదో అనుష్ఠానం చేసి నేను పూజ చేస్తున్నా కదా, 24 గంటలు చేస్తున్నాను కదా అంటే కాదు. నాకేమి వద్దు, నిన్ను చూడడం తప్ప, నిన్ను చూస్తూ అలా ఉండిపోతాను అనేటువంటి భావనతో, మూఢభక్తితో ఎవరైతే చేసుకుంటామో పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మనకి ఇంకేదో కావాలని ఒకటి ఏదో ఎనికి తెచ్చుకున్నాం అనుకోండి, అంటే ఇంకా దాని మీద ఏదో మనకు అపేక్ష పోలేదు. ఒక చిప్పన్నా కావాలి మనకి ఎనిక్కి, ఒక అరటిపండన్నా ఎనిక్కి రావాలి అనేటువంటిది ఉంటుంది. అలా ఉండవు. అందుకని ఏదైనా శివాలయం అంటే లయం, అక్కడికి పోయిన తర్వాత మనం ఏది వద్దనుకునేటువంటిదే లయం, మనం పోగొట్టుకోవాలనుకునేది మళ్ళీ కావాలని తెచ్చుకోవడం ఏమిటి ఇంకా అనేటువంటిది చెప్తారు పెద్దలు. శాస్త్రము ఉన్న ప్రామాణికంగా అది అలా ఉంటుంది తల్లి. అందువల్ల అలాగే గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.